వెల్కమ్ టు మెగానే టీవీ. బర్నింగ్ టాపిక్. ఆధార్ కార్డులు మన దేశంలో ఎంత కీలకమో మనకు తెలుసు. వాటితో మనకు తరచు పని పడుతూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇది ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగించే విషయమనే చెప్పుకోవాలి. ఇందుకు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలో కొత్త ఆధార్ యాప్ రాబోతోంది. ఇకపై దాదాపు ఆధార్ ఆధారిత అన్ని పనులు మీ ఫోన్లోనే పూర్తి చేయొచ్చు. ప్రత్యేకించి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిన పని లేదు. గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన అవసరమూ లేదు. ఈ ఆధార్ యాప్ ద్వారా మీ ఇంటి నుంచే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కొత్త ఈ ఆధార్ మొబైల్ యాప్ ను 2025 చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ యాప్ లో అడ్రస్ అప్డేట్, ఆధార్ డౌన్లోడ్ వంటి సేవలున్నాయి. కానీ మొబైల్ నెంబర్ మార్పు కోసం ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త యాప్ ఏఐ, ఫేస్ ఐడి టెక్నాలజీతో పనిచేస్తూ పేరు, అడ్రస్, బర్త్ డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్లను స్వయంగా చేస్తుంది. ఈ అప్డేట్లు ఓటీపీ వెరిఫికేషన్ తో సాధ్యమవుతాయి. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్. ప్రభుత్వ, ప్రైవేటు సేవలకు ఇది కీలకం. UIDAI 2009లో స్థాపించింది. ఇది 12 డిజిట్ యూనిక్ ఐడిని అందిస్తుంది. ప్రస్తుతం 130 కోట్ల మందికి ఆధార్ జారీ అయింది. ఈ కార్డు బ్యాంకింగ్, సబ్సిడీలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లకు ఉపయోగపడుతోంది. కానీ అప్డేట్లకు సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లో సేవా కేంద్రాలకు వెళ్లడం కష్టం. కొత్త యాప్ ఈ సమస్యలను పరిష్కరిస్తూ డిజిటల్ సేవలను మెరుగుపరుస్తోంది. బీటా టెస్టింగ్ ఏప్రిల్ 2025 నుంచి జరుగుతోంది. నవంబర్ 2025లో యాప్ విడుదల ఉంటుంది. ప్రజెంట్ ఆధార్ యాప్ లో అడ్రస్ మార్పు, పీవీసీ కార్డ్ డౌన్లోడ్ సాధ్యమే. కానీ మొబైల్ నెంబర్ లింకింగ్ కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఫారం ఫిల్ చేసి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. వెరిఫికేషన్ తర్వాత 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. ఈ ప్రక్రియలో టైం, డబ్బు వృధా అవుతాయి. కొత్త ఈ ఆధార్ యాప్ ఈ లోపాలను తొలగిస్తూ స్మార్ట్ ఫోన్లలోనే అన్ని అప్డేట్లు చేసేలా చేస్తుంది. ఏఐ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫేస్ ఆథెంటికేషన్ తో ఫ్రాడ్ రిస్క్ తగ్గుతుంది. ఇది యూపీఐ లాగా సులభంగా ఐడి షేరింగ్ ను అందిస్తుంది. UIDAI CEO భువనేష్ కుమార్ ప్రకారం ఈ యాప్ డిజిటల్ ఐడి ఎకో సిస్టమ్ ను మార్చేస్తుంది. ఫేస్ ఆథెంటిఫికేషన్ తో ట్రావెల్, హోటల్ చెక్ ఇన్, రీటైల్ ట్రాన్సాక్షన్లు సులభమవుతాయి. నవంబర్ 2025 నుంచి బయోమెట్రిక్ అప్డేట్లకు మాత్రమే కేంద్రాలకు వెళ్లాలి. అంటే ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటివి. ఇతర డెమోగ్రఫిక్ మార్పులు యాప్ లోనే చేసుకోవచ్చు. గవర్నమెంట్ డేటా బేస్లతో ఇంటిగ్రేషన్ తో పేపర్ వర్క్ లేదు. ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల్లో యూజర్లకు పెద్ద ఉపశమనంగా ఉంటుంది. ఈ యాప్ లాంచింగ్ తో ఆధార్ సేవలు మరింత ఇంక్లూజివ్ అవుతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిక్స్ అండ్ ఐటీ ఫిబ్రవరి 2025లో ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ను లాంచ్ చేసింది. ఇది ఆథెంటిఫికేషన్, అప్రూవల్స్ ను సింపుల్ చేస్తుంది. QR కోడ్ వెరిఫికేషన్, వర్చువల్ ఆధార్ ఐడీలు కూడా యాప్ లో ఉంటాయి. డేటా సెక్యూరిటీకి ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ ఉపయోగిస్తారు. 2025 ఆగస్టులో 221 కోట్ల ఆథెంటిఫికేషన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది ఆధార్ వాడకాన్ని చూపిస్తుంది. ఈ యాప్ వాడకంతో మరిన్ని ట్రాన్సాక్షన్లు పెరుగుతాయి. ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ కు ఇంకా కొంత ఆందోళన ఉంది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం సెన్సిటివ్ మార్పులకు ఇన్ పర్సన్ వెరిఫికేషన్ అవసరం. అయితే చాలా మీడియా రిపోర్టులు మొబైల్ నెంబర్ అప్డేట్ కూడా యాప్ లో సాధ్యమని చెప్తున్నాయి. UIDAI అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి. ఫ్రాడ్ నివారణకు సేఫ్ మ్యాచింగ్ ఉపయోగపడుతుంది. యూజర్లు ఆధార్ లింక్డ్ మొబైల్ తో ఓటీపీ పొందాలి. ఈ యాప్ డౌన్లోడ్ ఆండ్రాయిడ్, iOS లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ సింపుల్ గా ఉంటుంది. రూరల్ యూజర్లకు సులభం. లాంచింగ్ తర్వాత యూజర్లు ఈ ఆధార్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది KYC, పాస్పోర్ట్ అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది. UIDAI ఫ్యూచర్ లో డిజిటల్ ఆధార్ వాలెట్, ఆఫ్లైన్ వెరిఫికేషన్ ను జోడించేలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ మార్పులు భారత డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తాయి. మొత్తంగా కొత్త ఈ ఆధార్ యాప్ 2025లో ఆధార్ సేవలను డిజిటల్ రెవల్యూషన్ కు దారితీస్తోంది. యూజర్లు ఇప్పటికే అప్డేట్లు అవసరమైతే మై ఆధార్ పోర్టల్ ఉపయోగించుకోవచ్చు. కానీ కొత్త యాప్ కోసం వెయిట్ చేయడం మంచిది. UIDAI అధికారిక వెబ్సైట్ ఫాలో చేసి అప్డేట్లు తెలుసుకోండి. ఈ మార్పు భారతీయుల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఫ్రాడ్స్ తగ్గించి సేవలు వేగవంతం చేస్తుంది.